విజయవాడ మెట్రో రైలుకి అయితే అడుగులు ప్రారంభమైపోయినాయి. ఏకంగా టెండర్లు కూడా పిలిచేశారు. కాబట్టి చకచకా పనులు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. తొలి దశలో 4.33 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ 4 లైన్ల పై వంతెన సహా మొత్తం 38 కిలోమీటర్లతో 2 కారిడార్ల పనులు చేపడతారట. ఇందుకు 4,150 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. 32 చోట్ల ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లు, ఓ చోట అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ నిర్మాణానికి ఈపీసీ విధానంలో మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్లు ఆహ్వానించింది. సాంకేతిక ఆర్థిక అంశాలను పరిశీలించి కాంట్రాక్టర్ ఆ సంస్థలు ఎంపిక చేసి అనంతరం ఏడాది ఏప్రిల్ సెప్టెంబర్ 12 నుంచి బెడ్ల స్వీకారం మొదలై అదే నెల 15 ముగియబోతుంది. అదే రోజు టెండర్లు తెరవబోతున్నారు. గుత్తేదారుల సంస్థల అర్హతల మీద మెట్రో రైల్ కార్పొరేషన్ 4-5 రోజులు మరో నోటిఫికేషన్ ఇస్తుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పనుల విలువకి సంబంధించిన వివరాలతో సోమవారం నోటిఫికేషన్ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయి కాంపిటేటివ్ బిడ్డింగ్ కావడంతో ప్రాజెక్టు మీద ప్రత్యక్షంగా పరోక్షంగా అధ్యయనం చేసేందుకు కాంట్రాక్టర్లకి 45 రోజుల పాటు టైం ఇవ్వబోతున్నారు. ఇందుకోసం ఆసక్తి కలిగిన సంస్థలు మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులను వర్చువల్గా సంప్రదించే వెసులుబాటు ఇచ్చారు. విశాఖలో తొలి దశలో 46.23 కిలోమీటర్లలో 3 కారిడార్ల పనులకి ఈ నెల 25న టెండర్లు వెలవబోతున్నారు.